వెల్కమ్ బ్యాక్. మీలో కొంతమంది తెలుగులో కూడా వీడియో చేయొచ్చు కదా అని అడిగారు. అందుకే మీకోసం ఈ తెలుగు వీడియో. అయితే ఈ వీడియోలో మనం బైబిల్ గురించి చాలా విషయాలు నేర్చుకోబోతున్నాం. పజిల్స్, యాక్షన్ సాంగ్, ఇంకా ఎన్నో నేర్చుకోబోతున్నాం. లాస్ట్ వీక్ నేను ఒక ఇద్దరు పిల్లలు మాట్లాడుకోవడం నేను చూశాను. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో అది నేను మీకు కూడా చూపించాలని అనుకుంటున్నాను. సో ఇంకేంటి ఆలస్యం, పదండి వెళ్ళి చూసేద్దాం. ఈ పజిల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నేను ఇది కంప్లీట్ చేస్తా. హాయ్ ఎవలెట్, ఏం చేస్తున్నావు? బాగున్నావా? నేను ఈ పజిల్ కంప్లీట్ చేస్తున్నా. నువ్వు కూడా వచ్చి కూర్చో, మనం ఇద్దరం కలిసి చేద్దాం. నీ వాక్యము నా పాదములకు దీపము అంటే ఏంటి? అంటే దేవుని వాక్యము మన జీవితాలకి దీపం లాంటిది. మనం కన్ఫ్యూజ్ అయినా, బాధలో ఉన్నా బైబిల్ మనకి సరైన దారి చూపిస్తుంది. కానీ బైబిల్ ఎందుకంత స్పెషల్? ఎందుకంటే ఇది మామూలు మాట కాదు. ఇది భలే మాట, బంగారు మాట, యేసయ్య మాట. నా చిన్నప్పటి నుంచి మా మమ్మీ, డాడీ, ఇంకా మా సండే స్కూల్ టీచర్ బైబిల్ గురించి చెప్పేవారు. యేసయ్య మనల్ని ప్రేమిస్తాడని, ఇంకా భయపడకూడదు అని చెప్పేవాళ్ళు. నువ్వు అప్పుడే నమ్మేశావా? ఫస్ట్ లో నాకు అర్థం కాలేదు. కానీ ఒకరోజు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు కొంతమంది నన్ను బులీ చేశారు. నా కలర్ గురించి, నా మాటల గురించి నవ్వారు. అప్పుడు నాకు చాలా బాధ వేసింది. నేను చాలా వీక్గా ఫీల్ అయ్యాను. ఆ రోజు నేను ఇంటికి వెళ్ళి ఏడిసేటప్పుడు నా బైబిల్ తీసుకొని చదివాను. నా బైబిల్లో నాకు ఒక మాట కనిపించింది. ఏంటిదా మాట? ఏంటిదంటే, భయపడకు, ఎందుకంటే నేను నీతోటి ఉన్నాను. ఆ మాట చదివిన వెంటనే యేసయ్య నిజంగా నాతోటి మాట్లాడుతున్నాను అనిపించింది. నా భయం కొంచెం పోయింది. మళ్ళీ నేను స్కూల్కి ధైర్యంగా వెళ్ళాను. వావ్, ఒక్క బైబిల్ వర్స్ అంత స్ట్రెంగ్త్ ఇవ్వగలుగుతుందా? అవును, బైబిల్ మాట మన హార్ట్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఈ లోకంలో అయినా మన జీవితంలో అయినా యేసయ్య మాట ఎప్పటికీ మారదు. ఎందుకంటే ఇది బంగారు మాట. నేను కూడా ఆ బైబిల్ మాట గురించి ఇంకా నేర్చుకోవాలి. అయితే రా, ఇద్దరం కలిసి నేర్చుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా స్టోరీ. నాకు కూడా అదే అనిపించింది. సో ఇప్పుడు కొన్ని బైబిల్ ఫ్యాక్ట్స్ నేర్చుకుందాం. బైబిల్ ప్రపంచంలో అతి ఎక్కువ కాపీస్ అమ్మబడిన పుస్తకం. అంటే ప్రపంచం అంతటా చాలా మంది బైబిల్ని చదువుతున్నారు. బైబిల్ 2000 కన్నా ఎక్కువ భాషల్లోకి అనువదించబడింది. అంటే చాలా దేశాల ప్రజలు తమ భాషల్లో బైబిల్ని చదువుకోగలుగుతున్నారు. బైబిల్ రచన కంప్లీట్ అవ్వడానికి అనేక సంవత్సరాలు పట్టింది. దేవుని సందేశం అనేక తరాలలో రాయబడింది. బైబిల్లో ఉన్న చాలా ప్రదేశాలు ఇప్పటికీ కూడా నిజంగా ఉన్నాయి. జెరూసలేం లాంటి ప్రదేశాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి. ఈ పుస్తకాలన్నీ కలిసి ఒక పెద్ద గ్రంథం లాగా ఉంటుంది. బైబిల్లో పాటలు, కథలు, సామెతలు, ప్రవచనాలు ఉంటాయి. అందుకే బైబిల్ చదవడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బైబిల్లో అతి పెద్ద చాప్టర్ కీర్తనలు 119. ఈ చాప్టర్ దేవుని వాక్యం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తుంది. బైబిల్లో అతి చిన్న వర్స్ యేసు ఏడ్చెను. యోహాను 11:35. యేసు మనుషుల బాధని అర్థం చేసుకున్నాడు అని ఈ వర్స్ చెప్తుంది. బైబిల్ ప్రతి వయసు వారికి మార్గదర్శకంలా ఉంటుంది. మంచి జీవితం ఎలా జీవించాలో బైబిల్ మనకు నేర్పిస్తుంది. సో ఇన్ని విషయాలు మీరు బైబిల్ గురించి నేర్చుకున్నారు కదా. ఇంత గొప్ప బైబిల్ మన చేతిలో ఉంది కాబట్టి ఆ బంగారు మాటని మనం రోజు చదువుకుందాం. దేవుని ప్రేమని తెలుసుకుందాం. దేవునికి మనం దగ్గరగా జీవిద్దాం.